హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దివి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలోకి వచ్చేసరికి ముక్కనుమ రోజున వీడియో అండి ఇది. ఆ రోజున తీసినదంతా కూడా ఎలా చేసుకున్నాను ఏంటి అనే వీడియోనైతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేయడానికి కాస్త లేట్ అయితే అయిందండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మార్నింగే టిఫిన్కి వచ్చేసరికి ఇలా మజ్జిగ చారు అయితే తాలింపు పెట్టానండి. చిక్కటి మజ్జిగ చారులో పెరుగు ఆవడ అంటాం కదండి, వేడి వేడి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసిన గారెలను అయితే ఇక మజ్జిగ చారులో వేసేసానండి. పెరుగు ఆవడలా తింటారు కదా, కాస్త వేడివేడిగా ఉంటుంది కదండి, పెరుగు పీల్చేసుకుంటుంది అని చెప్పేసి ఇక అలా అయితే ఇచ్చేసాను. ఇక గారెలతో ఇవాళ చట్నీ వచ్చేసరికి టమాటా రోటి పచ్చడి అయితే చేశానండి. టమాటా రోటి పచ్చడి, ఈ వేడివేడి ఉల్లిపాయ గారెలు చాలా బాగుంటుంది కదండి కాంబినేషన్ కూడాను. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా చాలా బిజీగా ఉంటాం కదండి. ఇంట్లో పూజలు, పెద్దలకు బట్టలు పెట్టుకోవడం, పిండి వంటల ఆటలతోటి. ఇక ముక్కనుమ రోజైతే కాస్త పని అయితే తక్కువగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇక ఈ రోజునైతే జంతికలు వండడం పెట్టేసుకున్నానండి. ఇక ఈ జంతికలు వండే విధానం కూడా మీకు ఒకసారి అయితే చూపించేస్తాను, చూసేయండి. ఇక ముందైతే పిండి ఆడించుకునేటప్పుడు ఒక గ్లాసు పెసరపప్పు అండి, ఒక గ్లాసు మినప్పప్పు, ఇంటిని సపరేట్గా కడిగి ఎండబెట్టుకోవాలండి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులోను కాస్త దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు తొందరగా వేగిపోతుంది, మినప్పప్పు కాస్త లేటుగా వేగుతుంది కాబట్టి విడివిడిగానే నేను చేసుకుంటానండి. రెండు కలిపితే కనుక ఒకటి వేగి ఒకటి వేగకుండా ఉంటుంది కదా అని చెప్పేసి కాస్త దోరగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఆ పప్పులు రెండు కూడాను ఇక కలిపేసుకొని ఒక ఇలా డబ్బాలో ఒకటి వేసేసుకున్నానండి. ఒక గ్లాస్కి 5 గ్లాసుల బియ్యం, అంటే 2 గ్లాసులు నేను తీసుకున్నాను కాబట్టి పప్పులు. ఇక 10 గ్లాసుల రైస్, ఇవి కూడా రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం నీట్గా కడిగేసి చక్కగా ఎండబెట్టేసుకొని పెట్టుకున్నామంటే పురుగు గట్ట పట్టదు. దోశల్లో వాటిల్లో కూడా మనం యాస్టీజ్గా వీటిని అలా నానబెట్టేసుకోవచ్చు. దోశలు కూడా ఈజీగా తొందరగా నానిపోతుందండి. మినపప్పు ఒక 2-3 గంటల్లో నానుతుంది కాబట్టి ఇక దోశలకు కూడా ఈజీగా ఉంటుంది. ఇలా తీసి పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా సరే, రేషన్ బియ్యం అలాగే ఉంచుకుంటే కనుక మళ్ళీ పురుగు పట్టేస్తుంది కదండి. ఎక్కువ నిల్వ ఉండాలంటే ఇలా చేసి పెట్టుకోండి. ఇక నేను అలా 10 గ్లాసులు రైస్, తర్వాత 2 గ్లాసులు పెసరపప్పు, మినపప్పు, మొత్తం 12 గ్లాసులు అలా పక్కన పెట్టుకొని ఇక వరిపిండి కూడా ఇంట్లో దేనికో దానికి అవసరం పడుతూనే ఉంటుంది కదండి. కాబట్టి దాన్ని కూడా సపరేట్గా 2 డబ్బాల్లో విడివిడిగా ఆడించి పక్కన పెట్టుకున్నాను. ఇక ముందైతే పిండిని అయితే జల్లిచ్చేసుకోవాలండి. జంతుకుల పిండి కానీ అప్పడాల పిండి కానీ కలిపే విధానంలోనే గుల్లదనం అనేది వస్తూ ఉంటుందండి. ఆ గుల్లదనం రావాలంటే ముందైతే మెయిన్ మనం వాము అయితే వేస్తాం కదా జంతుకులు అనేసరికి, ఆ వాము బదులుగా నేనైతే కలాంజీ అండి, కలాంజీ గింజలని మనకి దొరుకుతాయి మార్కెట్లో, ఎక్కడైనా సరే దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వాము బదులుగా నేను ఇదైతే వేసేసుకున్నాను. తర్వాత మనకి నువ్వులు అనేవి కమ్మదనానికి వేసుకుంటూ ఉంటాం కదా, మన ఇష్టాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. ఇక తర్వాత కారం, సరిపడా కారం అయితే వేసానండి. కారం బదులుగా మనకి పచ్చిమిరపకాయ గుజ్జు పేస్ట్ పెట్టి కూడా వేసుకోవచ్చు. అవి అయితే తెల్లగా వస్తాయి. కారం వేస్తే కొంచెం ఎర్రగా వస్తాయి. అదండి పూస తీయగా ఉన్న మజ్జిగ అయితే వస్తుంది కదండి. ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. వెన్నపూస తీసేసిన తర్వాత వచ్చిన మజ్జిగనైతే ఈ జంతికలు చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. అదైతే తీసి బయట పెట్టి కాస్త పొయ్యి మీద అయితే వేడి చేశాను. లేదంటే మనకి చల్లదనంగా వేస్తే కనుక కొంచెం గుల్లదనం అనేది రాదు. ఎందుకంటే జంతికల పిండి వేడి వేడి నీళ్ళతో కానీ కొంచెం వేడి గోరువెచ్చని నూనె కానీ వేసి ఉక్కబెడతారండి. ఉక్కబెట్టడం వల్ల గుల్లదనం వస్తుందని ఇక నేను అందులో వెన్నపూస ఎలాగో ఉంటుంది కదా అని చెప్పేసి కాస్త ఎక్కువగానే ఉంచేసి ఇక అదే మజ్జిగని కాస్త వేడి చేసి ఇందులో వేసేసానండి. చాలా స్మూత్గా గుల్లగా కమ్మగా వస్తాయండి, బాగుంటుంది. ఎప్పుడైనా మీరు వెన్నపూస తీసినప్పుడు ఆ మజ్జిగనైతే చక్కగా అలా పక్కన పెట్టుకొని పిల్లలకి అప్పటికప్పుడు అప్పడాలు కానీ ఇలా జంతువులు కానీ చక్కగా చేసేసేయచ్చు. ఇదిగోండి, పిండి నొక్కితే అలా గుల్లగా లోపలికి వెళ్ళిపోవాలి. అంటే పర్ఫెక్ట్గా మనకి పిండి అయితే ఇలా వస్తే కనుక కంపల్సరీ మనకి జంతికలు గుల్లగా వస్తాయండి. అప్పడాల పిండి అయినా సరే అలాగే పిండి మనం స్ట్రెచర్ అయితే అలా ఉండాలి. ఇక అదైతే చల్లారకుండా చక్కగా మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేసాను. ఇవాళ కట్టెల పొయ్యి మీద అయితే వండేద్దాము అని చెప్పేసి ఆల్రెడీ పెట్టాను కదండి, భోగి రోజున పెట్టిన కట్టెల పొయ్యి. అవసరాన్ని బట్టి ఇంకా అలా వాడుతూనే ఉన్నానండి. అందులోనూ ఇలాంటి పిండి వంటలు కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఆ ఫీలింగే వేరు కదండి. ఇక అందుకని చెప్పేసి పల్లెటూరులో ఉండి ఇలా వండుకోవడం అవన్నీ కూడా నాకు బాగా అలవాటండి, చాలా ఇష్టం. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ కూడా అదే ప్రాసెస్ చక్కగా వీలుగా ఉంది కదా అని చెప్పేసి నానమ్మ ఇచ్చిన బీడు మూకుడండి. ఆ బీడు మూకుడులో భలే వస్తున్నాయండి. మొన్న మీకు అరిసెలు కూడా చేసి చూపించాను కదా, ఇందులోనే చాలా బాగా వస్తాయండి. అసలు ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చదు, హీట్ ఎక్కువగా లాక్కుని మనకి తొందరగా లోపలవి ఉడుకుతూ ఉంటాయి, మాడకుండా రంగు వచ్చేయకుండా
ఉంటాయండి. కాబట్టి బీడు ముకుళ్ళు దొరికినప్పుడు చక్కగా తీసుకోండి. ఇక జంతికలు అయితే సన్న జంతికలు అయితే వేసాను, కానీ నార్మల్ మామూలు జంతికలు అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా అవే వేసేద్దాం, తొందరగా కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక నార్మల్ పెద్ద జంతికలు మనం ఎప్పుడు వేసుకుంటాం కదండి, ఈ జంతికలు అయితే ఒక టిష్యూ పేపర్ మీద చక్కగా ఇలా వేసేసుకున్నాను. ఇక తీసేసుకొని ఒక్కొక్కటి చక్కగా అందులో వేసుకొని వేగించుకోవడమే. చాలా గుల్లగా భలే మంచి కలర్ తోటి కమ్మగా భలే వచ్చినాయండి. పెసరపప్పు మినపప్పు టేస్ట్, తర్వాత మన వెన్నపూస వేసాం కదా, వెన్నపూస తోటి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇక జంతికలు వండే విధానం అయితే ఇదండి. ఇక వీడియో నచ్చిందండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ రావడానికి. ఇక కలోంజీ గింజలు అయితే వేసి చూడండి, జంతికల్లో ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం నార్మల్ వాము వేసుకుంటూ ఉంటాం కదా, వాము బదులుగా ఈ గింజలను అయితే వేసి చూడండి. అసలు ఫ్లేవర్ కూడా బయట కొన్న జంతికల్లాగా భలే టేస్టీగా ఉంటాయండి. ఇక రథం ముగ్గు వేసి ఇంకా రథం మీద స్వామివారిని గుడి వరకు, పల్లెటూరులో అయితే గుడి వరకు ఆ రథంలో స్వామివారిని చక్కగా గుడి వైపుకి సాగనంపుతున్నట్టుగా మనకి ఆనవాయితీ కదండి ఫస్ట్ నుంచి కూడాను. ఇక అలాగే ఒక రథాన్ని ఇంకొక రథానికి గీతలు కలుపుతూ ఉంటారు పల్లెటూరులో అయితే. అలాగా చివరి దాకా ఆ దారం అనేది ఆ గుడి దగ్గరికి చేరుతుందండి. ఇక అలాగే స్వామిని ఈ సంవత్సరం చక్కగా సాగనంపి ఇక పూజ అయితే అన్ని ఈ సంవత్సరం పండుగ అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నామండి. ఇక వచ్చే సంక్రాంతి పండుగ కూడా ఇంకా ఎన్నో ఆనందాలతోటి, ఎంతో ఆరోగ్యంగా చక్కగా పిల్లలు పెద్దవాళ్ళతోటి అందరినీ చల్లగా కాపాడమని కోరుకుంటూ, ఆ స్వామివారిని మన పితృదేవతల్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తిని కూడా ప్రసాదించమని చక్కగా స్వామికి నమస్కరించుకొని ఇక ఈ ఏడాది పండుగలు అయితే ఇలా చేసుకున్నామండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఉంటానండి మరి.